కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మల్లంపేట గ్రామంలో అడ్డుగా ఉన్న గోడను తొలగించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్లంపేట గ్రామానికి రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి అదేవిధంగా రింగ్ రోడ్డు ఎగ్జిట్ 4 ఇక్కడే ఓపెన్ చేయడంతో వాహనాల తాకిడి ఎక్కువ అవడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్డు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురైనా ఒక్కరూ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లామని, వెంటనే సమస్య పరిష్కారం కావడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ రోడ్ కూడా నెక్స్ట్ పక్క మున్సిపాలిటీ నుండి వస్తుంది. ఇది నిజాంపేట కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ గోడ తీయడం, ఆ రోడ్ కూడా డెవలప్ చేస్తాం. ఇది ప్రభుత్వ రోడ్ అనే సార్. ఈ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు మున్సిపాలిటీకి ఎప్పుడైతే లేఅవుట్ చేస్తారో ఈ రోడ్స్ ఓపెన్స్ అన్నీ కూడా మున్సిపల్ అండర్లో ఉంటాయి, పబ్లిక్ ప్రాపర్టీ. ఆ గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు గేట్లు పెట్టడానికి లేదు. ఎన్ఎంసీలో ఉన్న ఓపెన్ చేస్తారా సార్? అన్ని ఎక్కడైతే కాంప్లైంట్స్ వస్తాయో ఎన్ఎంసీ లిమిట్లో అన్ని కూడా తీస్తాం. ఇక్కడ మాక్సిమం గా అట్లనే గేటెడ్ కమిటీ లాగా ఉన్నాయి, 99% అలాగే ఉన్నాయి. దృష్టికి వస్తే హైడ్రా తీసుకొచ్చి కంపల్సరీ చేస్తాం. మీరు మళ్ళీ అక్కడ కడితే మాత్రం ఇమీడియట్లీ క్రిమినల్ కేసు. అంబులెన్స్ పోవాలంటే, హౌసింగ్ బోర్డు పోవాలంటే మాకు ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రగతి నగర్ 2-3 కిలోమీటర్లు అవుతుంది. అలా బాచిపల్లి నుండి తిరిగి వెళ్ళాలంటే 8-9 కిలోమీటర్లు అవుతుంది. దయచేసి ఇంత షార్ట్ కట్ రోడ్డు తీసినందుకు రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, మరియు అదేవిధంగా దాదాపు ఇక్కడ ప్రాంతంలోనే అందరూ ఇక్కడ ఉన్న ప్రజల గిట ఆ కాలనీ చేసిన ప్రణీత్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ అని వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళ డబ్బులను దండుకున్నారు తప్ప